హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే సింపుల్గా మష్రూమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇవైతే ఆల్ స్పైసెస్ అండి. సోంపు మాత్రం కొంచెం యాడ్ చేశాను, ఇంకా బిర్యానీ లీఫ్. సో ఇప్పుడైతే ఇవి తిరుగుబాత వేసుకోవడానికి కావాల్సినవి క్యాప్సికమ్, ఆనియన్, బఠానీ, టొమాటో, కొంచెం పెరుగు, మష్రూమ్స్ అయితే ఇలా కట్ చేసి రెడీ చేసుకోవాలండి. ఇప్పుడైతే మిక్సీకి వేసుకోవడానికి అల్లం, వెల్లుల్లి, టమాటా, పచ్చిమిర్చి, పుదీనా హాఫ్, కొత్తిమీర కూడా హాఫ్ కట్ట ఈక్వల్గా వేసుకోవాలి. రైస్ అయితే నానబెట్టి పెట్టుకున్నానండి నేను. ఇలా ఒక కుక్కర్ తీసుకొని పెట్టేసుకోవాలి. సో అది హీట్ అయ్యాక కొంచెం బటర్, కొంచెం ఆయిల్ వేసేసుకోవాలండి. ఇప్పుడైతే స్పైసెస్ యాడ్ చేసుకోవాలండి. నేనైతే చెక్క, లవంగం, యాలక్కి, బిర్యానీ ఆకు, కొంచెం పెప్పర్ వేసుకున్నాను. అలాగే కొంచెం జాపత్రి, పూత, ఇంకా సోంపు కొంచెం వేసాను. షాజీరా ఉంటే షాజీరా కూడా వేసుకోవచ్చు. సో ఇవన్నీ ఫ్రై అవుతూనే ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్ బాగా బ్రౌన్ కలర్ రావాలి. రైస్ అయితే ఇలా 1 అవర్ నానబెట్టుకున్నానండి నేను. ఇదైతే 1:2 వాటర్ వేసుకోవాలి మనము. సో తర్వాత వాటర్ తీసేసుకోవాలి. ఇప్పుడైతే బఠానీ యాడ్ చేసుకుందాం దీనికి. ఇంకా క్యాప్సికమ్ ఇవన్నీ వేసి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్నాం కదా రెడీగా, ఈ మష్రూమ్స్ కూడా వేసేయాలి. ఇవైతే బాగా సాఫ్ట్ అవ్వాలండి. ఇంకా ఫ్రై అవుతూ వాటర్ కూడా వచ్చేస్తుంది. సో వాటర్ అంతా డ్రై అయిపోవాలి. అంతలోపు మిక్సీకి మనం పేస్ట్ రెడీ చేసుకుందాము. కొత్తిమీర, పుదీనా, అల్లం, వెల్లుల్లి, టమాటా అండ్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి. సాల్ట్ వేస్తే కలర్ చేంజ్ అవ్వదన్నమాట. సో సాల్ట్ కూడా ఇక్కడే వేసేసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇలా ఫైన్ పేస్ట్ రెడీ అవుతుంది కదా, సో ఇలా పక్కకు పెట్టేసుకోవాలి. చూసారా, మష్రూమ్స్ అన్నీ తగ్గిపోయాయి కదా, ఇలా చిన్నగా అయిపోతాయి. దీనిలో వాటర్ కూడా వస్తుంది చూసారా. సో ఈ వాటర్ అంతా కొంచెం డ్రై అయిపోవాలి. ఒక 2 to 3 టైమ్స్ అలా చూస్తూ మగ్గించుకోవాలి. ఇలా సాఫ్ట్ అయిపోతాయి కదా, అప్పుడు మిక్సీకి వేసి పెట్టుకున్న కారం ఉంది కదా అది వేసుకోవాలి. ఇంకా టమాటాస్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో ఇవి రెండు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. సో మొత్తం ఇలా ఫ్రై అయ్యాక ఒక 2 స్పూన్స్ పెరుగు కూడా వేసుకోవాలండి. బిర్యానీకి పెరుగు వేస్తేనే టేస్ట్ వచ్చేది. సో బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. సో మొత్తం పచ్చివాసన అంతా వెళ్ళిపోతుంది, కలర్ ఇలా చేంజ్ అయిపోతుంది. ఇంకొక 2 మినిట్స్ బాగా కుక్ చేసుకొని ఇప్పుడైతే కొంచెం గరం మసాలా, పసుపు కూడా వేసుకోవాలండి. సో ఇవి కూడా వేసేసుకొని కలుపుకోవాలి. కొంచెం కసూరి మేతి కూడా వేసాను నేను, 1 స్పూను. సో ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే రైస్ నానబెట్టుకున్నాం కదా, అది కూడా ఇలా ఆయిల్లో వేయడం వల్ల రైస్ పొడి పొడిగా అవుతుందండి. సో ఒక 2 మినిట్స్ ఇలా కలిపి వదిలేసుకోవాలి. తర్వాత 1:2 వాటర్ వేసుకోవాలండి.
సో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అందరు తప్పకుండా ట్రై చేయండి. సింపుల్గా చేసుకోవచ్చు. జస్ట్ మనం వెజిటబుల్స్ కట్ చేసుకోవడానికే టైం పట్టేది. ఇలా వాటర్ కూడా యాడ్ చేసేసుకొని మనకి సాల్ట్ కూడా ఇక్కడే చూసుకోవచ్చు. ఎక్కువ తక్కువ ఏమన్నా ఉంటే ఇక్కడ చూసుకోవచ్చు ఒకసారి సాల్ట్. సో మధ్యలో ఒకసారి ఇలా ఉడికేటప్పుడు మనం ఇంకా కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేసుకుంటే ఒక 2 విజిల్స్ పెట్టుకోండి సరిపోతుంది. సో మష్రూమ్ బిర్యానీ రెడీ. ఇప్పుడైతే రైతా రెడీ చేసుకుందాము. పెరుగులో కొంచెం సాల్ట్, ఆనియన్స్, కొత్తిమీర, ఇంకా పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకోవచ్చు, లేదంటే కారం చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. సో ఇలా కలిపి పెట్టేసుకొని రెడీ చేసుకోవాలి. సో ఇది కూడా రెడీ అయిపోయింది కదా. సో ఎంతో టేస్టీ అయిన మష్రూమ్ బిర్యానీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.